తిరుమల ఆన్లైన్ టికెట్లపై మొన్న ఒక వీడియో చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కూడా ఈరోజు ఆన్లైన్ టికెట్లపై సందేహాలు వెలబుస్తున్నారు. ఆన్లైన్ టికెట్లలో మోసం జరుగుతూ ఉంది, క్షణాలలో టికెట్లు మాయమైపోతున్నాయి అని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అభిప్రాయాలను వెలుబుచ్చుతున్నారు. నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఆన్లైన్ అనేది దయచేసి తీసేయండి. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎవరైతే తిరుపతికి వస్తారో వాళ్ళు నడకదారిన తిరుమలకు వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచిది. పైన తిరుమల కొండపైనే లేకపోతే తిరుపతిలో మీరు ఆఫ్లైన్ టికెట్లు ఇవ్వండి. రేపు దర్శనానికి ఈరోజు ఒక టైం మెయింటైన్ చేయండి. వచ్చిన భక్తుల్ని వచ్చినట్లు పైకి పంపించి అతనికి దర్శన ఏర్పాట్లు చేయండి. ఈ ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి, టికెట్లు అమ్ముకుంటున్నారు అని క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎప్పుడో 3 నెలలకు ముందు టికెట్లు ఇవ్వడం ఏంటి? ఆర్జిత సేవ టికెట్లు అవైతే పక్కా మోసం. ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నాయకులకే, వాళ్ళ కార్యకర్తలకే, వాళ్ళకు కావాల్సిన వాళ్ళకే టికెట్లు. మిగతా సామాన్యుడికైతే ఆర్జిత సేవ టికెట్లు అయితే ఒక్కడ కూడా ఇవ్వట్లేదు.